ధనుస్సు వారు కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది. అదేవిధంగా లగ్నంలో ఎప్పుడైతే కుజుడి యొక్క సంచారం జరుగుతుందో దానికి శని యొక్క దృష్టి ఉందో, అదేవిధంగా లగ్నం నుంచి సప్తమంలో ఉండేటువంటి గురువు, భాగ్యంలో ఉండే కేతువు, మూడులో ఉండే రాహువు యొక్క ప్రభావం అసలు మీకు దేని మీద పడబోతుంది, మీరు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవతారాధన చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మీకు లగ్న కుజుడు అంటే పంచమాధిపత కుజుడు లగ్నంలో ఉన్నాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ పంచమ వ్యయాధిపతి అయినందుకు సంతానము, అదేవిధంగా ఖర్చు పెట్టేటువంటి అంశంలో, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల్లో మరియు విద్యా సంబంధించినటువంటి అంశాలలో ఏదైతే ఉంటుందో ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ లగ్న చతుర్థాలు అంటే జీవుడి యొక్క ప్రాపర్టీ, జీవుడి యొక్క ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నారా, ఎందుకంటే మీకు పర్టికులర్ గా అర్ధాష్టమ శని కూడా నడుస్తుంది. సో ఎప్పుడైతే అర్ధాష్టమ శని నడుస్తుందో, ఈ సప్తమ స్థానంలో గురువు ఉన్నాడో, ఈ గురువు ఉన్నటువంటి పొజిషన్ కానివ్వండి, అర్ధాష్టమ శని నడవడం కానివ్వండి, ఈ కాంబినేషన్స్ పర్టికులర్ గా మీకు ఇచ్చేటువంటి రిజల్ట్ కొద్దిగా వాహనము, గృహము, తల్లిగారి ఆరోగ్య విషయంలోని, వివాహ సంబంధించినటువంటి అంశాల్లో బికాజ్ ఆఫ్ శని కుజుడు యొక్క దృష్టి సప్తమం మీద కూడా ఉంది, గురువు మీద ఉంది పర్టికులర్ గా. అయితే మరి గురువు మంచివాడు కదా సప్తమంలో అంటే ఆ మంచివాడు అంటే దేనికి, అక్కడ ఏదైనా ఒక సన్నమ వచ్చేలా చేస్తుంటాడు, వెనక్కి వెళ్ళేలా చేస్తూ ఉంటాడు, అంటే ఇప్పించేది మళ్ళీ అయ్యో అక్కలేదు కదా అని చిన్న స్ట్రెయిన్ కూడా ఇస్తూ ఉంటారు. కాబట్టి పర్టికులర్ గా మీరు గృహ, వాహన, విద్య, భూ సంబంధించిన ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా నగలు కావచ్చు, ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు, అందులో పర్టికులర్గా వివాహ సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే 3వ స్థానంలో ఉండేటువంటి రాహువు ఒక తెలియని ఒక అగ్రెసివ్ నేచర్ అనుకోండి, తెలియని ఒక ధైర్యాన్ని కూడా ఇస్తూ ఉంటాడు. అక్కడ లగ్నంలో ఉండేటువంటి కుదురు శని యొక్క దృష్టి ఉంది కాబట్టి తెలియని ఒక అంటే మీకు తప్పు చెప్పిన ఒక మాట పడ్డారు కదా అనేటువంటి దీంట్లో కొంచెం కోప స్వభావం ఎక్కువగా చూపిస్తుంటారు. కాబట్టి ఈ యొక్క విషయాలు కాస్త కంట్రోల్ చేసుకుంటూ నవగ్రహాల్లో కుజ, శని, రాహు, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ, గురుగ్రహాల దగ్గర కూడా దీపారాధన చేస్తూ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. ఓం కనకాంగడకి యూర కమనీయ భుజాన్వితాయ నమః మంత్రం చేయండి అనేది చాలా బాగుంటుంది. కుజుడు మారుతున్నందుకు దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అది చూసుకున్నట్లయితే భారీ వర్షాలు, అసలు ఊహించనంత పెద్ద మొత్తంలో వర్షాలు పడడం, సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేటువంటి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. పెట్టుకోండి. కుజుడు ధనస్సులోకి వచ్చాడు అంటే అగ్నితత్వ రాశుల్లోకి వచ్చి అక్కడ మీనరాశిలో శని, జలతత్వ రాశిలో ఉన్నందుకు వాయువుతో కూడినటువంటి వర్షాలు, కొన్ని ఫ్లైట్స్ ప్రయాణాలు చేసేటప్పుడు లేదా కొన్ని సరిహద్దుల దగ్గర ఒక్కోసారి దొంగదెబ్బ కొడుతూ ఉంటారు. కుదురు పోలీసులకి లేకపోతే మిలిటరీ వాళ్ళకి, ఆర్మీ రిలేటెడ్ సంబంధించిన వాటికి కారకుడు కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా మీరు అంటే ఈ ఫలానా ఒక రాశి కాదు, అన్ని రాశి వారి గురించి చెప్పేది ఒకటే. మీకు రాశి తెలియదు, నక్షత్రం తెలియదు, ఏమీ తెలియదు, అలాంటి వారు మీరు చేసుకోవాల్సింది ఏంటంటే సింపుల్ గా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఒకటి, ఫ్లైట్స్ మీద వెళ్ళేటువంటి వారు లేదా ఫ్లైట్స్ నడిపేటువంటి వారు, ఫ్లైట్ ను ఆర్గనైజ్ చేసేటువంటి వారు, ఈ సంస్థలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా గాలి, వర్షము ఉండేటువంటి ప్రదేశాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు అదేవిధంగా అంటు వ్యాధులు అంటూ ఉంటారు, వైరస్లు అంటూ ఉంటారు, లేకపోతే రకరకాల ఇవి వస్తూ ఉంటాయి. అంటే నీరుకి గాలికి సంబంధించినటువంటి కొన్ని అంటు వ్యాధులు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కుజుడు ఎప్పుడైనా ఈ రకంగా ఉన్నప్పుడు.
ఇది వీళ్ళు ఒక రోజుతో వెళ్ళిపోవట్లేదు. ఎందుకంటే శని ఆల్మోస్ట్ మీకు మీన రాశిలో ఉంటుంది. ఒక 1.5 year ప్రాసెస్ ఇదంతా చెప్పాలంటే. అయితే ఎటువంటి ఉన్నా సరే భగవంతుడి యొక్క అనుగ్రహం వరకు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం మనం బయటపడవచ్చు. దానికి ఏం చేయాలి అంటే గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము, క్యారెట్స్, బెల్లం కూడా 4 వందల్లా తినిపిస్తూ క్యారెట్స్, వీలైతే అరటికాయలు 3 తినిపించండి. మరియు అదేవిధంగా చండీ పారాయణం కానీ చండీ హోమం కానీ ఎక్కడ జరుగుతుంటే వెళ్ళి చేసుకోండి, సరిపోతుంది. మరి ఈ గ్రహాలు ఏ గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటే గ్రహ అనుగ్రహం కూడా ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే శని, కుజ, రాహు, గురు ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అన్నమాట. మరియు ఈ గ్రహాల యొక్క ఇది ఇలా ఉంది అంటే ఐ మీన్ దీని ప్రభావం ఇలా ఉంది కదా, దీని నుంచి మనం ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుదాం అనుకుంటున్నాము, ఫ్లైట్స్ వెళ్ళేటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం చెప్పుకుంటూ ఉన్నాం చాలా రోజుల నుంచి కూడా. మరి దీనికి ఎట్లాగా ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇంటి నుంచి మీరు బయలుదేరే ముందు ఒక్కసారి మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. అదేవిధంగా 12 రాసుల వారికి 12 రకాల రోజులు చేసుకోవచ్చు. అలాంటి మేషం వారు ఉన్నారు, గణపతిని, సూర్యుని లేదా నారాయణని తలుచుకోవచ్చు. వృషభం వారు ఉన్నారు, ఓం నమో నారాయణాయ అనుకుని బయలుదేరండి. మిథునం వారు ఉన్నారు, శ్రీమాత్రే నమః అమ్మను మనం రక్షిస్తామనే భావనతో బయలుదేరండి. కర్కాటకం వారు ఉన్నారు, ఓం స్కందాయ నమః అనుకుని బయలుదేరండి. కర్కాటక లగ్నం అయినా పర్లేదు, కర్కాటక రాశి అయినా పర్లేదు. ఇక్కడ నేను చెప్పేది లగ్నమైనా రాశి అయినా సరే పనిచేస్తుంది. సింహం వారు ఉన్నారు, ఓం దత్తాత్రేయాయ నమః అనుకుని బయలుదేరండి. కన్యారాశి వారు ఉన్నారు, ఓం నమో వెంకటేశాయ. తుల, ఓం దుర్గాయ నమః, ఓం దుర్గాయ నమః లేదా ఓం కాళికాదేవి నమః. వృశ్చికం వారు ఓం కాళభైరవాయ నమః లేదా ఓం దత్తాత్రేయాయ నమః చేసుకోవచ్చు. ధనస్సు వారు ఓం లక్ష్మీ నరసింహస్వామి నమః అనుకుని బయలుదేరండి ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు. అదేవిధంగా మకరం వారు అనుకోండి, చక్కగా మీరు ఓం శ్రీమాత్రే నమః లేదా ఓం లలితాంబికాదేవి నమః అనుకోవచ్చు, లేదా ఓం లక్ష్మీదేవి నమః అనుకున్నా సరిపోతుంది. అదేవిధంగా కుంభం వారు పర్టికులర్ గా ఓం నమో నారాయణ లేదా ఓం వాసుదేవాయ నమః అనుకోండి. మీనం వారు ఓం రాజరాజేశ్వరి దేవి నమః అనుకోండి. ఇలా మీరు ఇంట్లో మనస్ఫూర్తిగా నేను బయటకు వెళ్తున్నాను తల్లి, లేదా తల్లి అయితే తల్లి, తండ్రి అయితే తండ్రి అనుకోని మీరు నేను సురక్షితంగా వెళ్ళి వచ్చే బాధ్యత అనేది నిన్ను పూర్తిగా నమ్ముకొని బయటకు వెళ్తున్నాను అనుకున్నట్లయితే ఇప్పుడు ఉండేటువంటి ప్లానటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే శని కుజులు పరస్పర వీక్షణ అంటారు దీన్ని. అంటే శని మీనరాశిలో ఉండి కుజుల దృష్టి ఉంది, కుజుడు ధనస్సు నుంచి మీనంలో ఉండే శని చూస్తున్నాడు. ఈ పరస్పర వీక్షణలో ఉన్నప్పుడు పర్టికులర్ గా జన నష్టం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అది ఒక్కొక్కసారి అనుకోండి, యాక్సిడెంట్స్ అనుకోండి, ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి అందరూ బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పరిహారం చెప్పడం జరిగింది. మరి కొంతమందికి ఎక్కడ విదేశాల్లో అక్కడ నవగ్రహాలు ఉండవు, కూర్చొని చక్కగా ధ్యానం చేసుకోండి, చండీ వినండి. ఇంకా మనకి ఎక్కడున్నా కూడా యూట్యూబ్ లో చండీ పారాయణం కొడుతూ వస్తుంది. చండీ చేయించుకోలేమంటే నాకు అంత ఇదిలో స్తోమతలు అనుకున్నాను, చండీ పారాయణం వినండి చక్కగా, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఆ యొక్క లలితాంబిక అమ్మవారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.